పంటల సాగుతో పాటు గ్రీన్ ఎనర్జీ ద్వారా కూడా రైతులకు ఆదాయం వచ్చేలా తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం కుసుమ్ పథకాన్ని రాష్ట్రంలో వేగంగా అమలు చేస్తూ రైతుల పొలాల్లోనే సౌర విద్యుత్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం ద్వారా 1450 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి లక్ష్యంగా రెడ్కో కార్యాచరణ ప్రారంభించింది. వ్యవసాయానికి అనుకూలంగా లేని భూములను ఆదాయ మార్గంగా మార్చాలన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. రైతులు తమ భూముల్లో ఏర్పాటు చేసే సోలార్ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును డిస్కమ్లకు అమ్మి దీర్ఘకాలికంగా స్థిర ఆదాయం పొందే అవకాశం ఏర్పడింది. సవివరంగా పరిశీలిస్తే రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం కుసుమ్ పథకాన్ని ప్రవేశపెట్టింది. సాగుకు పనికిరాని భూముల్లో సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం ద్వారా రైతులు 25 ఏళ్ల పాటు స్థిరమైన ఆదాయం పొందవచ్చు. 0.5 మెగావాట్ ప్లాంట్కు 1.50 కోట్ల రూపాయల పెట్టుబడితో బ్యాంకుల రుణ సాయంతో ఏడాదికి 15 నుంచి 20 లక్షల రూపాయల నికర ఆదాయం లభిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 883 మంది రైతులు డిస్కమ్లతో పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు కుదుర్చుకున్నారు. వీరి ద్వారా సుమారు 4500 ఎకరాల భూమిలో 6000 కోట్ల రూపాయల పెట్టుబడితో సోలార్ ప్రాజెక్టులు ఏర్పాటవుతున్నాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి విద్యుత్ సరఫరా ప్రారంభించాలన్నది రెడ్కో లక్ష్యంగా పెట్టుకుంది. పీఎం కుసుమ్ పథకం కింద రైతులు 0.5 మెగావాట్ల నుంచి 2 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవచ్చు. భూమి పరిస్థితులను బట్టి అవసరమయ్యే ఎకరాల సంఖ్య మారుతుంది. సాధారణంగా 0.5 మెగావాట్లకు 2 ఎకరాల లోపు, 1 మెగావాట్కు 3 నుంచి 4 ఎకరాలు, 2 మెగావాట్లకు సుమారు 7 ఎకరాల భూమి అవసరమవుతుంది.